అండి 25% వరకు స్పీడప్ చేస్తాం. మీకు ఎవ్రీ మంత్ నేను అప్డేట్ ఇస్తాను. గతంలో 0.5%, 2%, 1% కాదు, ఎవ్రీ మంత్ చాలా పద్ధతిగా ఎంతవరకు జరిగింది, ఎంతవరకు మనం తీసుకెళ్తున్నాం అనేది ప్రజలకి కూడా తెలియజేసి ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా ప్రజలకు తెలియజేస్తాం. రాష్ట్రంలో ఏవియేషన్ పరిస్థితి ఎలా లెస్ దెన్ 1% ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని అది కూడా సెటిల్ చేస్తారు. దీనికి సంబంధించి దీని చుట్టూ పెద్ద పెద్ద నాయకులు, బడాబాబులు అన్ని అవి బడా నాయకులు అది జరిగింది, దానివల్ల ఇబ్బందులు ఏమన్నా బడా నాయకులు అది జరిగింది, ఇది జరిగింది. ఆ జమానా మొన్న ఎలక్షన్లతోనే అయిపోయింది. ప్రజా ప్రభుత్వం వచ్చింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేసే పద్ధతిలో మేమందరం కూడా నడుచుకుంటాం. చేయకపోతే ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారన్న దానికి మొన్నే గుణపాఠం చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రజలు ఏ రకమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్లాలనుకుంటున్నారో అదే మైండ్ సెట్తో ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్న హామీ ప్రజలకు ఇస్తున్నాం. కూడా దీని తాలూకా ఎక్సెసివ్ బెనిఫిట్ మన ఉత్తరాంధ్ర ప్రజలకే రావాలని, ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే నేనే ఫస్ట్ నిల్చుంటాను. మన వాళ్ళకి బెనిఫిట్ జరిగే విధంగా నేను చేస్తాను. అది ఉద్యోగాల్లో కానీ లేకపోతే ఇంకా అడిషనల్గా ఏదున్నా సరే ఖచ్చితంగా ఆ ప్రాసెస్ని, ఆ మైండ్ సెట్తోనే మేము ముందుకెళ్తాం. అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం మర్చిపోయింది ఏంటంటే కార్గో ఫెసిలిటీ కూడా సుమారు 50,000 మెట్రిక్ టన్నులకి సరిపడేటటువంటి కార్గో ఫెసిలిటీ మనం ఫేజ్ 1లో ఈ ఎయిర్పోర్ట్తో ఎప్పుడైతే డిసెంబర్ అంటున్నామో దాంతోపాటు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ కూడా చెప్పారు, ఎక్కువగా మనకేంటి మ్యాంగో కానీ లేకపోతే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఉంటుంది, అది ఇంటర్నేషనల్గా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలాగే మా శ్రీకాకుళం వరకు మీరు చూసుకుంటే చాలా వరకు ఆక్వా కల్చర్ కూడా జరుగుతుంది, దాన్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. గ్రానైట్ మైనింగ్ ఉంది, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉత్తరాంధ్రలో చాలా ఖనిజ సంపద ఉంది. వాటన్నిటిని కూడా మనం డిఫరెంట్ ఏరియాస్కి కానీ ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే అది కూడా మంచి చక్కనైనటువంటి ఎకానమీకి మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్యారలల్గా ప్యాసింజర్ ట్రాఫిక్తో పాటు కార్గో టెర్మినల్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం. కార్గో టెర్మినల్ కూడా ఫేజ్ బై ఫేజ్ డెవలప్ చేసుకొని ఒక హబ్గా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక హబ్గా క్రియేట్ చేయడానికి మా వంతుగా మేము ప్లానింగ్ చేస్తాం. ఈ ప్రాజెక్టుకి సంబంధించి భూసేకరణ R&R ప్యాకేజీ కోసం కొంతమంది వలస రైతులు, వలస కూలీలు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు. ఆ సమస్య ఎప్పుడు పరిష్కారం? అది కూడా చేస్తామండి. ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక టీం వర్క్ గా చేస్తున్నారు. నాకు కూడా ఈరోజు కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అందరం కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని ప్యారలల్ గా వాళ్ళకు కూడా న్యాయం చేయాలనేది మా తాలూకా ఆలోచన. దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ అడిషనల్గా ఆ కార్యక్రమాలు కూడా చేస్తాం. ఇంకో మాట కూడా చెప్పాలంటే వాళ్ళు కూడా చెప్పింది గత 5 సంవత్సరాలుగా చాలా నష్టపోయామని. ఎందరో కొంతమందికి ఇచ్చారు. నేనైతే మొట్టమొదటిసారి చేస్తున్నాను. అప్పుడు ఈ జిల్లా మీద దృష్టి పెట్టలేదు నేను. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్పిన మాటలు ఏంటంటే గత ప్రభుత్వం కొంతమందికి ఇస్తున్నామని చెప్పి వేరే వాళ్ళ పేర్లు పెట్టి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చారని. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం సెన్సిటివ్గా దాన్ని కొద్ది టైం తీసుకొని మొత్తం పరిశీలించి చేయాల్సిన అవసరం ఉంది. దానికనే కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఆయన కూడా మొత్తం అందరూ ప్రజాప్రతినిధులతో కూర్చొని అవన్నీ సెటిల్ చేయడం. మేము ఫస్ట్ ఆయనకు కూడా అశోక్ గారితో కూడా మేము మాట్లాడాం. నేను బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళినప్పుడు కాస్త 500 acres ఏంటో ఎవరికి తెలియట్లేదు, అది దృష్టి పెట్టమన్నారు. అన్నీ కనుక్కున్నాం. ఆయన కూడా భయపడింది ఏంటంటే ఎయిర్పోర్ట్ కోసం ఎంత ల్యాండ్ సేకరించిన తర్వాత దాన్ని కానీ బైఫర్కేట్ చేసి ఇంకేదైనా చేస్తే అనుకున్న స్థాయిలో డెవలప్మెంట్ ఇక్కడ జరగడానికి అవకాశం ఉండదు కదా, అది ఏం చేశారని అన్నారు. కానీ అది గవర్నమెంట్ దగ్గరే ఉంది కాబట్టి గతంలో ప్లాన్లో ఏ రకంగా చేసుకున్నామో ఆ ప్లాన్స్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తాం. అందులో నేను అన్నాను కదా, ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే అడిషనల్గా మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ కానీ యాన్సిలరీ. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అని అంటే మనం కేవలం ఫ్లైట్ ఎక్కడమే దిగడం కాదు, 140 డిపార్ట్మెంట్స్ ఫంక్షన్ చేస్తాయి ప్యారలల్గా. సో దానికి సంబంధించి అడిషనల్గా చిన్న చిన్న యూనిట్స్ రావచ్చు, చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ రావచ్చు. దాన్ని మళ్ళీ ఇన్వైట్ చేయాలి మనం. కేవలం మన ఇండియానే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇన్వైట్ చేసుకోగలిగితే మనకి ఇక్కడ ల్యాండ్ ఉంది. 500 ఈజ్ అడిషనల్ బెనిఫిట్ టు అస్. సో దాన్ని వినియోగించుకొని గతంలో కూడా ఏదైతే మన ప్లాన్ ఉండిందో అదే ప్లాన్ ప్రకారం ముందెళ్తాం. సో ముందున్నటువంటి భయం ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వం కబ్జాదారు ప్రభుత్వం కాబట్టి 500 ఒక్కసారి అనేసరికి అది ఎటు వెళ్ళిపోయిందో అన్న భయంతో ఆ రోజు ఇది పడ్డాం.